సాంగ్ అంతా ప్లే చేస్తానండి. తర్వాత ఈ యొక్క రాగము శృతి మీకు వివరిస్తానండి.
ఈ పాట సినిమా పేరు మంగమగర మనోడు అండి. ఇది 1984 సినిమా అండి. ఇది 1984లో వచ్చినటువంటి సినిమా. అప్పట్లో సూపర్ హిట్ అండి. ఇప్పటికీ ఈ పాటలు కూడా అన్ని హిట్ అండి. సినిమా పాటలు కూడా నేను ఈ సినిమాలో చేయడం రెండో పాట అండి ఇది. ఓకేనండి. పాట పేరు ఏం పేరంటే శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటమో చూసిపో చూసిపో అనే పాట అండి. ఈ పాట యొక్క రాగాలు ఉన్నాయండి. ఒకటి బృందం రాగం అండి, ఒకటోది బృందావని రాగము, రెండవది కళ్యాణ రాగం అండి. ఇక బృందం రాగంలో చూడండి స్వరాలు సా రీటు మావన్ పా నీటు సా. అవరోహణలో అవి వస్తాయండి సా నీటు పా మావన్ రీటు సా. ఇంకో రాగం ఏం చెప్పానండి మేజ కళ్యాణ రాగం అండి. మేజ కళ్యాణ రాగం అని అంటారు దీన్ని. ఇది ఒక సంపూర్ణ రాగం అండి. 72 యొక్క రాగాలలో ఇది ఒక రాగం అండి. సా రీటు ఘాటు అన్ని టూలు అండి. సా రీటు ఘాటు మాటు పా దాటు నీటు సా అండి. అవరోహణలో కూడా ఇవి వస్తాయండి సా నీటు దాటు పా మాటు ఘాటు రీటు సా. మర్చిపోయి శృతి, పాడే శృతి 4.5 అండి. ఈ పాడే శృతి 4.5, శృతి 4.5. చూడండి ఈ శృతి ఒకటండి. ఇది 1.5, 2, 2.5, 3, 4 వస్తాయండి. ఈ పాట నేను తీసుకున్న యొక్క శృతి 4.5 4.5 అంటే ఇది సి డి ఈ ఎఫ్ షార్ప్ అండి. ఇది అది నెక్స్ట్ మనం ఎఫ్ షార్ప్ అంటాం. చెప్పారండి ఈ పాట మామూలుగా బృందం రాగం అంటే ఇలా ఉంటుందండి. శృతి 4లో సా, ఇది సా అయినప్పుడు ఈ సా నుంచి మరలా ఈ సాకి రాగం తయారవుతుంది. ఓకే చూడండి ఈ సా అయినప్పుడు రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా. ఓకే సరిపోయిందండి. మళ్ళీ రండి. సా అయినప్పుడు రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు సా. ఈ యొక్క శృతిలో చూడండి రాగం చూద్దాం. సా రీటు కదా సా రీ మా పా నీ సా. అవరోహణలో సా నీ పా మా రీ సా. మొత్తంగా సా నీ మా పా నీ సా సా నీ పా మా రీ సా. నెక్స్ట్ ఇంకో రాగం చెప్పానండి కళ్యాణ రాగం అండి. ఇది చూడండి అన్ని టూలు వస్తాయండి. 12 స్వర రాగం చెప్తున్నాను నేను. 12 స్వర స్థానంలో పేరు చెప్తున్నానండి. సా రీ గా చూడండి సా రీ గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. మొత్తంగా సా నీ గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. చెప్పండి శృతి 4.5. ఓకేనండి. పాట వినండి మంచిగా, చాలా బాగుంటుంది పాడండి. బాలకృష్ణ గారు సుహాసిని అండి. చూడండి ఫస్ట్ మ్యూజిక్ ఉంటుందండి. అంటే ఇది సాయనప్పుడు ఇది రీ అండి. అంటే సాయం ఇప్పుడు చూడండి ఎనిగిపోతాం ఒకసారి. సా సా ఎందుకంటే 1 2 3 4 సా నీ సా సా నీ సా నీ పా మా రీ సా.
రీ అవుతుందండి. ఇటు వస్తే ఇది మళ్ళా ద ప అవుతుంది. అంటే రీ 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 అన్నప్పుడు ద ప ద స రీ 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 స ద స రీ. ఇదేంటంటే ఫస్ట్ మ్యూజిక్ కొంచెం గమ్మగా నీకు రీ వస్తే అలా ఉందండి. అలా కాకుండా కొంచెం గమ్మగా ఇస్తే సాన్ టచ్ చేస్తే తర్వాత ద ప ద ప ద స మళ్ళా రీ 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 స ద స రీ. అంతేనండి మ్యూజిక్. మళ్ళీ స్టార్ట్ అవుతుంది పల్లవి. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో అన్నప్పుడు గమక ఆయనకి ఇట్లా అనకుండా గమకం. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో చూసిపో. తెల్లవారక ముందే ఇల్లంత పరుగుళ్ళు. సారీ చీకట్లో ముగ్గుళ్ళు చెక్కిట్లో సిగ్గుళ్ళు. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో. మనవడి మోన పడగానే పల్లవి అయిపోయిందండి. మీరు చూడండి ఇది రేగండి. రీ రీ దస రి మా సరి చూడండి. రీ రీ దస రి మా సరి. తర్వాత సద్య సారి మా పదం చూడండి. రిస రిస దస చూడండి. అట్లా ఫస్ట్ సారి మామూలండి. సెకండ్ మాట వస్తుందండి. మళ్ళీ చరణం. సరిగంచు పైట సరిగంచు పైట సవరించు సారీ సరిగంచు పైట సవరించు మరి 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 మరి. మళ్ళీ దాని చూడండి. దాని
అండి. చూడండి, ఇది రీ అండి. ఇది రీ అయినప్పుడు సారీ సారీ మా పా ని సా సా ని పా మా రి సా. సారీ 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 మా పా ని సా సా ని పా మా రి సా. చూడండి మ్యూజిక్ చూడండి ఎట్లుంటుందో. ఇది రీ. చూడండి రీమా రీమ ప మ ప మ ప మ ప మ ప మా. చూడండి రీమ ప మ ప మ ప మ ప మ ప మా. రీమ ప మ ప మ ప మ ప మ ద ప. చూడండి రీమ ప మ రీమ ప మ రీమ ప మ ప మ ప మ ప మ ప మా. రీమ ప మ ప మ ప మ ప మ ద సా అన్నప్పుడు రే 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 సా. తర్వాత మమ్మమ్మ మమ్మమ్మ రీ పప్పమ్మ. చూడండి పా 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 రే మా గా మా మమ్మ కోడిని. అప్పుడు ఆ పిచ్చి తల్లి సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ గుణపాఠము చూసుకో చూసుకో. ఈ సూర్యనారాయణ మేలుకో మేలుకో. థ్యాంక్ యూ అండి. మీకు ఈ పాటపై ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి. పాట నచ్చినట్లు లైక్ చేయండి. నచ్చితే ఇంకా బాగా నచ్చితే ఒక మంచిగా కామెంట్ చేయండి. ఏమన్నా లోపలని చెప్పండి. సంగీతంలో ఎవరు కూడా పై స్థాయి పోలేమండి. నాకు పెద్దలు ఉంటారండి, నేను చిన్న కోసం వాళ్ళకన్నా కూడా. కాబట్టి ఈ యొక్క సంగీతం అనే మహాసముద్రంలో మనం ఎంత తెలుసుకున్నా సరే ఇంకా నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి తప్పులు ఉంటే అన్న క్షమించి నన్ను కామెంట్ తెలియజేయగల కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మళ్ళా కలుద్దామండి.